గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ ఫ్యాక్స్ ఆయిల్ గురించి డెమో చేస్తున్నాను. రోజుకొకటి మనం అనుకున్నాం కదా డెమోలు చేసి పెట్టుకుందామని. ఇవాళ ఫ్యాక్స్ ఆయిల్ గురించి చేస్తున్నాం. ఫస్ట్ హెల్త్. ఇగోండి, ఈ ఫ్యాక్స్ ఆయిల్ మనకి అవిసె గింజల ఐడియా ఉంది కదా, అవిసె గింజల నుంచి తీస్తారండి. అవిసె గింజలు ఆయుష్ పెంచుద్దని పెద్దవాళ్ళు మనకి చెప్పారు. ఈ అవిసె గింజలు మనం డైలీ ఎంత తినాలో, ఎంత మోతాదులో తినాలో మనకు తెలియదు కాబట్టి మనం ఈ కొలత ప్రకారం ఇలాగ మనకి హెల్త్ సప్లిమెంట్స్ అని ఇవి ఇలాగ ట్యాబ్లెట్ రూపంలో రోజుకి ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి వేసుకుంటే మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగించిద్ది, ఐబీపీని కంట్రోల్ చేస్తుంది. మన ఒంట్లో ఎక్కడైనా గెడ్డలు అలాంటివి ఉంటాయి చూసారా, ఆ గెడ్డలు కూడా ఇది కరిగించిద్ది. దాంతోపాటు మనకి మోకాలు చెప్పుల్లో గుజ్జు అరిగిపోయిందని అంటారు కదా, ఆ గుజ్జు కూడా మనకి ఇంప్రూవ్ అవుద్ది. హెయిర్కి ఇంప్రూవ్ బాగా పనిచేస్తుంది. ఫేస్ గ్లో రావడానికి ఉపయోగపడిద్ది. అది కాకుండా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్కి చెడు కొలెస్ట్రాల్ బాగా ఉంటుంది కదా, ఆ చెడు కొలెస్ట్రాల్ ఏ రోజుకి ఆ రోజు తయారయ్యేది అంతకుముందు పేరుకుపోయింది కూడా మొత్తం కూడా క్లియర్ చేసిద్ది. ఇది మొత్తం కూడా మన చెడు కొలెస్ట్రాల్ క్లియర్ చేసిద్ది. అంతేకాకుండా లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్కి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసిద్ది. 99% క్లియర్ అవుతాయి మనకి లేడీస్ ప్రాబ్లమ్స్. ఇంకా మనకి వెయిట్ లాస్కి కూడా, నాకైతే బాగా వెయిట్ లాస్కి మాత్రం నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. లేడీస్ ప్రాబ్లమ్ విషయంలో కూడా నాకు చాలా విధాలుగా, అన్ని విధాలుగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అన్ని ఉపయోగాలు నాకు మాత్రం ఇది వాడటం మొదలేసిన కాంచి నాకే మార్పు అనేది నాకు అర్థమైంది. అంతకుముందు నేను ఎలా ఉండేదాన్నో నాకు తెలుసు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలుస్తుంది. ఇది వాడటం మొదలేసిన కాంచి చాలా మనం చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి లేడీస్. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. నా విషయంలోనే నాకు క్లియర్ అయినాయి. నాకు గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గింది నాకు. మా వారికి నాకేంటి మేము ఇద్దరం కంటిన్యూ చేసుకుంటున్నాం, మా వారు నేను. మా ఇద్దరికి గ్యాస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయింది. ఇది మనకి ఎలా ఉపయోగపడిద్దో మీకు చూపిస్తాను. ఎలా మీకు ఇది ధర్మాకోల్ తెలుసు కదా, ధర్మాకోల్ ఇది నీళ్ళలో వేస్తే కరిగిద్దా? కరగదు. భూమిలో పాతిపెట్టినా దీని తత్వం అనేది పోదు. ఇది ఎట్లాగో మనకి మన చెడు కొలెస్ట్రాల్ మన ఒంట్లో ఎట్లా పెరిగిపోయిందో ఈ కరగదో, ఇది కూడా అట్లాగే ఇది కరగనట్టే మన చెడు కొలెస్ట్రాల్గా మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా కరగదు. ఇది ఎలా కరిగిద్దో చూడండి. మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని ఇది ఎలా కరగదీస్తుందో ఫ్యాక్స్ ఆయిల్ మీరు చూద్దరు కానీ, ఈ పైన చూద్దరు కానీ చూపిస్తాను చూడండి. పినీస్ కావాలి పండు, పినీస్ మర్చిపోయి ఇంకా ధర్మాకోల్ చూడండి. ఇది ధర్మాకోల్ అంటే కొంతమందికి నేను చిన్న ముక్కే పట్టుకున్నా కదా, అందుకని మీకు పెద్ద ముక్క కూడా చూపిస్తున్నా ధర్మాకోల్. ఇది ఎలా కరిగిద్దో చూద్దరు కానీ, నా చేయి మీద పెట్టుకున్నాను. చూడండి ధర్మాకోల్ ఇలాగ పెట్టా కనపడుతుంది. కరగటం చూడండి, మీకు కనపడుతుంది. క్లియర్గా కరగటం కూడా కనపడుతుంది చూడండి. మీకు చూడండి ఎలా కరుగుతుందో. మొత్తం కరిగిపోయింది చూసారా.
మన నరాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా అలాగే కరిగిపోద్ది. మన నరాల్లో పేరుకుపోయి నేను వేస్ట్ చేయను అట్లని హ్యాండ్స్ రాసేసుకుంటా. మీరు కూడా అంతే హ్యాండ్స్ రాసేసుకోండి. మంచి తప్పలేదు ఇది. మనం డెమోలు చూపించేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం కూడా రాసుకోవాలి చేతులకి. బయట డెమోలు చూపించేటప్పుడు అదొకటి. మనం డెమోలు చేసేటప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్స్లోనే వాళ్ళ చేతి మీదే మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమని ఈ వ్యాక్స్ ఆయిల్ ఇప్పుడు మనం థర్మాకోల్నే కరిగిచ్చిందంటే మన పేగుల్ని మన నరాలని కరిగిచ్చిద్దాం డౌట్ కూడా రావచ్చు వాళ్ళకి. అందుకే వాళ్ళ చేతి మీదే మనం డెమో చేయాలి. చేసి వాళ్ళని అడగాలి. ఒక క్వశ్చన్ కూడా అడగండి వాళ్ళని. ఏమిటంటే, మీ చెయ్యి కాలిందా, మీ చెయ్యి ఏమైనా మంట పడుతుందా, మీ చెయ్యి ఏమైనా దురదలు ఏమైనా వస్తున్నాయా, మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా అని అడగండి. ఎందుకు అడిగామంటే చెయ్యిని కాల్చిందే మన లోపల కడుపులో ఉన్న పేగులను అయితే కాల్చదు కదా. అందుకే వాళ్ళ చెయ్యి కాలిందో లేదో అడగండి. కంపల్సరిగా అది అడగాలి మనం. నేను ఎక్కడ డెమోలు చేసినా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది వాళ్ళని అడుగుతాను. అడిగితే కాలేదని చెప్తారు. ఎందుకంటే అది కాల్చదు. అదేముంది, ముందు ఫుల్ ఆర్గానిక్. మన ముందు సప్లిమెంట్స్ మొత్తం కూడా ఆర్గానిక్ సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఓకే, అవిసె గింజలు మీకు అందరికి ఐడియా ఉంటుంది. అవిసె గింజలు విడిగా తింటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంతే. ఆమ్లా, అలోవేరా, ఇలా ఉసిరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఉసిరికాయ తింటే మనకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా. కలబంద తింటే ప్రాబ్లం ఉందా? లేదు కదా. మన అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. జబ్బులు వచ్చాక వేసుకునే వాటిని ట్యాబ్లెట్లు, జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా వేసుకునే వాటిని మన వాటిని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఇవి కూడా చూసారు కదా, ఇది కూడా పై పొర కూరగాయలతో చేసిన గంజితో తయారు చేస్తారు దీన్ని. ఇందుట్లో కూడా కెమికల్ అనేది కలవదు. మన అన్నీ కూడా కెమికల్ అనేది కొంచెం కూడా కలవు మన వాటిలో. మనం తినే ఆహారం నుంచి తయారయ్యే ప్రతిదీ కూడా ఎవరు చెప్పినా చాలా డేర్గా చెప్పొచ్చు. మనం నిజాయితీగా చేస్తున్నాం బిజినెస్. మనం నిజం అనేది కొంచెం కూడా తడపడకుండా నిజాయితీగా నీతిగా చేస్తున్నాం కాబట్టి కొంచెం కూడా తడవద్దండి. వాళ్ళ ముందు అంత కాదు మనం వేసుకోవచ్చు. వీటి వల్ల ప్రాబ్లం ఏం లేదు. మనం అందరం వాడచ్చు. వీటి వల్ల మన హెల్త్లో వేస్టేజ్లో ఉన్నవన్నీ కూడా హెల్త్ కేర్ ఏదైనా కానివ్వండి, మన కడుపులో వేసుకునే ఏవైనా కానివ్వండి, దానికని ప్రాబ్లం లేదు. ఏట్లకి వేసుకున్నా కూడా మనం ఎవరు ఉన్నా లేకపోయినా మనం వేసుకున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవన్నీ కూడా తినే ఆహారం నుంచి తయారవుతాయి. మన సప్లిమెంట్స్ మొత్తం కూడా మనం తినే ఆహారం నుంచి, ఆకుల నుంచి, కూరగాయల నుంచి, ఫ్రూట్స్ నుంచి, పువ్వుల నుంచి, హెల్త్ కేర్ ఏంటి, హోమ్ కేర్ ఏంటి, వ్యవసాయం ఏంటి, అగ్రి ఏంటి, బ్యూటీషియన్ ఏంటి, ఏవైనా కూడా కెమికల్ అనేది కొంచెం కూడా కలవు. 100% మనం అందరికి కూడా గుండెల మీద చేసుకొని మనం చెప్పొచ్చు, నేను వాడుతున్నా, మీరు వాడుతున్నారు కదా, అదే చెప్పండి. వాళ్ళ ముందు మీరు పొద్దునపూట వేసుకున్నా కూడా అంత డౌట్ ఉంటే వాళ్ళ ముందు ఇంకోటి కూడా వేసుకోవచ్చు. తప్పేం లేదండి, వేసుకోవచ్చు. ప్రాబ్లం ఉండదు. వీటి వల్ల మన హెల్త్ సప్లిమెంట్స్ వల్ల మనం ఏం కాదు. వీటి వల్ల ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రమాదమేమో కానీ వీటిని వేసుకుంటే ప్రమాదం ఏం ఉండదు. ట్యాబ్లెట్లు ఎంతవరకు, ఆ ఇంగ్లీష్ మందులను ఎంతవరకు మనం దూరం పెట్టాలి, అదే మన లక్ష్యం. మనం ఆరోగ్యంగా ఉన్నామండి, మన ఇంటి పక్కన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండొద్దా? మనం ఆరోగ్యం ఒక్కళ్ళు ఉంటే సరిపోద్దా? మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. మనకు జరిగిన మంచి 10 మందికి చెప్తున్నాం అంతే. మనం ఏ తప్పు చేయట్లా, మనం జరిగిన మంచి 10 మందికి చెప్తున్నాం. అది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా హెల్త్కి సంబంధించిన ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ కూడా చెప్పండి. ఇవాళ నేను ఫ్యాక్స్ ఆయిల్ గురించి నేను డెమో చేశాను కదా, మీరు కూడా ఇవాళ ఫ్యాక్స్ ఆయిల్ గురించి మీకు తెలిసింది ఇదే చెప్పండి, తప్పులేదు. మీకు తెలిసిన ఇంకా కొత్త విషయాలు నాకు కూడా తెలియవచ్చేమో. మీకు తెలిసిన వాటిలో నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకు తెలిసినవి మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నేను చేసిన డెమో చేసి వీడియో పోస్ట్ చేసి పెట్టండి గ్రూప్లో. ప్రతి ఒక్కరు పెట్టండి అందరూ కూడా.
ఓకేనా?